ఆస్తులకు రక్షణ కల్పించండి. ఫాస్టర్ డేవిడ్ విక్టర్. రామచంద్రనగర్ నందుగల జెహోవా షమ్మా చర్చి ఫాస్టర్ డేవిడ్ విక్టర్ తనపై కొందరు వ్యక్తులు దాడి చేసి బెదిరించి చర్చి ఆస్తులకు ట్రస్టీగా ఉన్న నాతో సంతకాలు చేయించుకున్నారని, నాకు ప్రాణహాని ఉన్నదని, నాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసులను వేడుకుంటున్నానని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతపురం నగరంలో సుమారు 40 సంవత్సరాలుగా భక్తర్ సింగ్ స్థాపించిన చర్చి నందు పాస్టర్ గా విధులు నిర్వహిస్తూ నిర్వివాదాస్పదంగా నడుపుతున్న ఫాస్టర్ డేవిడ్ విక్టర్ మాట్లాడుతూ 1971లో సొసైటీ ఏర్పాటు చేశారని, కాలక్రమంలో నిబంధనలను అనుసరించి సమయానుగుణంగా నివేదికలు సమర్పించకపోవడంతో నిస్తేజంగా ఉండిపోయిందన్నారు. 2004 సంవత్సరంలో అప్పటి సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని దానిని రద్దు చేసి సంస్థ ఆస్తులకు సంబంధించిన హక్కులన్నింటినీ ట్రస్టుకు బదిలీ చేశామని అన్నారు. సొసైటీని రద్దు చేసినప్పటికీ కొంతమంది వ్యక్తులు పాత సొసైటీ లెటర్ హెడ్స్ ని ఫోర్జరీ చేసి పాస్టర్లను మార్చుతున్నామంటూ నకిలీ ఆర్డర్లను సృష్టించి మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదంతా మేము వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని, అదే ఒక పాస్టర్ను ఇక్కడ పెట్టాలని ఇది వరకు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ట్రైనింగ్లో మా దగ్గర ఉన్నటువంటి పాస్టరు ఇప్పుడు చెప్పాగా ఫెరార్ కాలనీ రోడ్లో, ఖదీర్ రోడ్లో, విజయనగర్ కాలనీలో బేతర్ అనే ప్రార్థనా మందిరం అలాంటి పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ని ఇక్కడ పెట్టాలని వారు ఈ యొక్క ప్రణాళిక ప్లాన్ చేశారు. సంతకం పెట్టడానికి మీరు ఇష్టపూర్వకంగా వెళ్ళారా, లేకపోతే వాళ్ళు లేదు కొంచెం అంటే వాళ్ళు మాటలతో బెదిరించారు. నేను సంతకం చేయటకు బలవంతం పెట్టబడ్డాను. ఆ వ్యక్తులు కొత్త వారు మాకు తెలియదు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే సైమన్ పీటర్ అండ్ దానం పుల్లయ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ అయిపోయింది, ఒకటి జరుగుతూ ఉంది. అట్లాగే పోరాటంతో సాగిపోతూ ఉంటున్నాం. కారణాలు ఆస్తి అంటే ఇదంతా ఆక్యుపై చేసుకుంటే ప్రాపర్టీ, ఇదంతా ఆక్యుపై చేసుకుంటే వాళ్ళే మొత్తం నడిపించవచ్చు అని. చందా డబ్బులు వస్తాయి, ఆధిపత్యం పౌరు ఉంటుంది, మేమే ఉండాలి ఇక్కడ అనేది ఉంటుంది. లోకంలో ఏముంది అది ఇక్కడే, లోకంలో ఏముంది అది ఇక్కడనే ఉండాలండి. ఇక్కడ మాకు ఇక్కడ సంఘంలో ఉండేటువంటి వారు మేము చూడని దాన్ని చేయని మేమేం చెప్పలేదు.